Cigarette smoking and alcohol consumption is injurious to health. స్టార్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యే ముందు థైరెక్స్ అనే పేరుతో ఒక ప్లానెట్ ఉండేది. ఈ థైరెక్స్ అనే ప్లానెట్ నుంచి ఒక స్మాల్ ట్యూబ్ షేప్ డివైస్ వర్టెక్స్ అనేది ఫామ్ అయింది. ఇట్స్ ద కీ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ అండ్ కుడ్ ఈవెన్ బెండ్ స్పేస్. ఇది ఎగ్జిస్టెన్స్ ఉన్న ప్రతి దాన్ని తిరగరాయగలదు. నజోమి ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద రూలర్స్ ఆఫ్ థైరెక్స్ అండ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ వర్టెక్స్. వీళ్ళలో ప్రిన్సెస్ అలియాకా నజోమి ఈస్ పవర్ఫుల్ ఎనఫ్ టు మర్జ్ హర్ మైండ్ విత్ ద కోర్ ఇట్ సెల్ఫ్. అలియాకా వాళ్ళ నాన్నగారు చనిపోయే ముందు తను ఒక మాట ఇచ్చింది. అది షీ విల్ నెవర్ లెట్ ద డివైస్ ఫాల్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. కానీ ఇక్కడ పరిస్థితి చేయజారిపోయేటట్టు ఉంది. ఈ ప్రమాదాన్ని ఆపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది ప్రిన్సెస్ హ్యాడ్ టు మర్జ్ విత్ ద వర్టెక్స్ ఇట్ సెల్ఫ్. కాబట్టి దీన్ని ఆపడం కోసం తను తన యొక్క దేహాన్ని మరియు ఆత్మని త్యాగం చేసింది. ఈ త్యాగం వల్ల ఎర్త్ అనే ఒక కొత్త మల్టీవర్స్ ఏర్పడింది. అది అక్కడ మనుషులకు వాళ్ళు ఎలా జన్మించారో కూడా తెలియని ప్రపంచం. అరే ఆకలేస్తుంది, తిన్నాకేం తీసుకురారా. సరే నేను తీసుకొస్తే మీరు లోపల నుండి. ఫోన్ ఎత్త అమృత. ఎవర్రా ఇది బుషి? ఏంటి? వస్తున్నా. సూర్య వాడు ఎందుకలా పరిగెడుతున్నాడు? ఏమో నాకు కూడా తెలీదు. సాక్సన్ కాల్ చేశాడు. నీ ఫోన్ కూడా నా దగ్గర ఉండిపోయింది. ఎవరో ఫోన్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అమృత కాక్కొని ముదురు. డన్ రా, మనకి పాసిబుల్ అయిన ప్రతి చిన్న డీటెయిల్ని గ్యాదర్ చేసాం. ఇంకా ఫర్దర్ యాక్షన్స్ మన చేతిలో లేవు. ఇట్స్ అప్ టు అవర్ ప్రిన్సిపల్ అండ్ పోలీస్ నౌ. ఎంతవరకు అయింది? ఎవిడెన్స్ అన్ని గ్యాదర్ చేసాం రా. ఎస్ఏ 5 o'clock ప్రిన్సిపల్ సార్ దగ్గరకు వస్తారంట. మనల్ని మీట్ అవ్వమన్నారు. ఒకసారి సబ్మిట్ చేయడానికి ఒకసారి రమ్మన్నారు.
మీరు రెస్ట్ తీసుకుంటే నేను సబ్మిట్ చేస్తాను. సగం ఎవిడెన్స్ నీ వల్లే దొరికింది. నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. వీఆర్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. టైం నుంచి బ్యాక్ ఎలా వచ్చాను? ఎవిడెన్స్ దొరికింది. వస్తున్నా. చెత్త నా కొడకల్లారా. ఎవరు లేరు కదా, ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఫోన్ ఎత్త అమృత. ఎవర్రా ఈ దీపుషి? దీపుషి అంటే దీపానుతానా? సూయని కప్ప, సూయని కప్ప. అవునా? సాక్సన్ ఎలా ఎవిడెన్స్ పట్టుకెళ్ళిపోయాడు. సూర్యాని మిస్గైడ్ చేశాడు. సూర్య సాక్సన్ ఎవిడెన్సెస్ అన్నీ పట్టుకెళ్ళిపోయి నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయినా వాడిలా చేయడం ఏంటి? करे वो हिया ने सूर्य के तक సూర్యను చింతిస్తున్న సూర్యకేతన్ ఒక్కిరోజు నిజం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న సూర్య కరెగా చింతిస్తూ ಶಿರುತೋಕೆ ತಗ್ಗಿತು. ನಾರಿಷ್ಟೇರನು 私はそれらを気にさせています。せっかくの土曜のおっかとのか。私はそれらを調べ始めました。మన ఎవిడెన్సెస్ ఒకటి లాక్కొని వెళ్ళిపోయాడు. ఏంటి? శ్రీనగర్ సైడ్ వెళ్ళాడు. వస్తున్నా. వాడు ఎందుకలా పరిగెడుతున్నాడు? ఏమో నాకు కూడా తెలియదు. సాక్సన్ కాల్ చేశాడు.私は復活する選択肢を選びました。この時間で紛争は over. I revived so many people till now, but the capable one didn't arrive yet. They behave like they know her from before.そして復活が起こり
Bamenga suri ke sera hijamate. Ariyar fokkoni hitoga kite sono hiteke surya kodaro. Kodeva konojoda kekkiyoko sukku warite suryaku. Soreva kimmiyona fokusu datta. Fushige na koto ga okori hajimete nanne mo mite inakatta. Watashi wa mo Yurana monaka tochaku shita. Watashi wa fukkatsu no sentakshi wo irabimasta. Konoji kakete funso wa ovara. మీరు చేసే ప్రతి పనిని వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు. మీ ప్రపంచం, మిమ్మల్ని సృష్టించిన ప్రపంచం ఒకేలా ఉంటాయి. మీరు మిమ్మల్ని సృష్టించిన వాళ్ళు ఒకేలా ఉంటారు. వర్టెక్స్ నోజోమి కుటుంబం ఆ డివైస్ని కాపాడేవారు. ఇది చెడు చేతికి వెళ్లకుండా ఆపాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. ఆ వర్టెక్స్తో మర్జ్ అయ్యి వాళ్ళ ప్రాణాన్ని సాక్రిఫైస్ చేయాలి. ఆ డివైస్ ఎంత పవర్ఫుల్ అంటే ఇట్ ఈస్ ద ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. అయాకా నోజోమి తన ప్రాణాలను వర్టెక్స్తో మర్జ్ చేయడం వల్ల ఒక మల్టీవర్స్ క్రియేట్ అయింది. థైరాక్స్కి ఎర్త్ అనే మల్టీవర్స్ క్రియేట్ అయింది. ఎర్త్లో వర్టెక్స్ ఇప్పుడు కొన్ని లక్షల పీసెస్గా ఉంది. ఇప్పుడు ఎర్త్లో వాటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధంలోనే మీ ఫ్రెండ్ చనిపోయింది. ఆ పీసెస్ ఆ శక్తిని మోయగలిగే వాళ్ళ చేతిలోనే పనిచేస్తుంది. 1 వీక్ నుంచి ట్రై చేస్తున్నా కానీ డివైస్ వర్క్ అవ్వట్లేదు. అసలు ఏం జరుగుతుందా? దీనికోసం మనం భవ్యాన్ని చంపేసి తన దగ్గర నుంచి తీసుకున్నాం. Kukokara wa watashi yatai yo. Wakata yukuyo. నేను చనిపోయాను కాకపోతే నన్ను ఎవరో రివైవ్ చేశారు. ఏంటి? అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ కూడా బతుకుతుందా? చెప్పు. అసలు ఏమవుతుందిరా ఇక్కడ? వర్టెక్స్తో ప్రిన్సెస్ మర్జ్ అవ్వడం వల్ల ఆ డివైస్ ఒక ప్రతి పీస్లో ప్రిన్సెస్ ఒక పవర్స్ ఉన్నాయి. ఆ పీసెస్ కేవలం ప్రిన్సెస్ ఒక పవర్స్ని మోయగలిగే అర్హత ఉన్న వాళ్ళ చేతుల్లోనే పనిచేస్తాయి. థైరాక్స్లో చాలామంది ఈవిల్ మైండెడ్ పీపుల్ వర్టెక్స్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రిన్సెస్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకుంది. థైరాక్స్లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఎర్త్ వాళ్ళని రివైవ్ చేయాలా వద్దా అనే యాక్సెస్ ఉండటం వల్ల ఆ ఈవిల్ మైండెడ్ పీపుల్ భవ్య యొక్క రివైవల్ని డిక్లైన్ చేశారు. I will not accept. ఊరుకో, ఇంకా ఎక్కువ ఎమోషన్ అవుతుంది. రివైవల్ చేయాలా వద్దా అని అక్కడ మనుషుల మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది.